హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ డిఎస్ కుకింగ్స్. ఈరోజు అయితే మనం మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం అయితే ఒక కప్పు గీ, ఒక కప్పు ఆయిల్ తీసుకుందాం. ఇందులోకి ఆయిల్ అయితే ఆప్షనల్, మీ ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే రెండు గీయే వేసుకోవచ్చు. మీకు గీ వద్దనుకుంటే రెండు కూడా ఆయిల్ తీసుకోవచ్చు. ఇప్పుడైతే దీన్ని స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకోవాలి. వేడి అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని ఇందాక కొంచెం కాసుకొని పక్కన పెట్టుకున్నాం కదా గీ, అది వేసుకోవాలి. ఇప్పుడైతే ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే అది మాడిపోతుంది. ఉండలు లేకుండా అయితే కలుపుకోవాలి. ఉండలు కట్టేస్తే మైసూర్ పాకు బాగుండదు. అది ఫ్రై అయ్యే లోపల ఒక ప్లేట్ తీసుకొని అందులోకి గీ వేసుకొని బాగా పూసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడైతే ఇది ఫ్రై అయిపోయింది, దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడైతే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్స్ షుగర్ వేసుకోవాలి. అందులోకి కొన్ని వాటర్ వేసుకోవాలి పాకం రావడానికి. ఇప్పుడైతే లేత పాకం పట్టుకోవాలి. ఇప్పుడైతే పాకం వచ్చేసింది. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకొని శనగపిండిని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కాసి పక్కన పెట్టుకున్న గీ ఆయిల్ని వేసుకోవాలి. అంతే, ఇంకా మన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ప్లేట్లోకి వేసుకోవాలి. ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడు మీకు ఇష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకోండి. అంతే, ఇంకా మన మైసూర్ పాక్ అయితే రెడీ అయిపోయింది. ఈరోజుకి ఇంత వీడియో. బాయ్ బాయ్.